సో రెడీ అయిపోయినాం అనమాట వాటర్ గేమ్స్కి. డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నాం. ఇప్పుడు వెళ్ళిపోదాం. 1 2 3 4 పర్రే ఇంత పొడవు కూడా భయపడుతున్నది. దీనంత వేస్ట్ లేదు. రావా ఇంకా లోపలికి. హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సిరి. ఈరోజైతే మనం వండర్లాకి వచ్చామన్నమాట. ఇక్కడ హోలీ ఈవెంట్ అయితే జరుగుతుంది. 3 days ఉంటుంది యాక్చువల్గా. సో ఫుడ్ అయితే అసలు ఏం తీసుకోలేదు, డైరెక్ట్గా అట్లనే వచ్చేసినాము. సో ఇక్కడ ఒక జ్యూస్ తాగేసి వెళ్దాం అనేసి సో ఇక్కడ అయితే ఆగినాం అనమాట. సో నేనైతే 2 జ్యూస్ తీసుకున్నా, అదేం తాగలేదు. ఆ 2 కూడా వేస్ట్ అయిపోయినాయి. ఒక్కటి తాగిన, ఇంకొకటి తాగలేదనమాట. సో ఫైనల్లీ మనమైతే వండర్లా ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాము. సో అక్కడ వాటర్ గేమ్స్ ఉంటాయి కాబట్టి డ్రెస్ వేరే తీసుకోవాలి కదా. ఇక్కడ ప్రైస్ రేంజెస్ వచ్చేసి 150-200 ఇలా ఉన్నాయి. సో మనమైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. హే గాయ్స్, ఈరోజు అయితే మనం వండర్లాకి వచ్చేసాం అనమాట. సో హోలీ ఈవెంట్కి వచ్చినాం. నేను సింధు ఇద్దరం వచ్చేసాం, కనిపిస్తున్నాము. సో ఈరోజు వండర్లాకి వచ్చేసాం అనమాట. హోలీ ఈవెంట్ ఉంది 3 days. ఈరోజు ఫస్ట్ డేనే వచ్చేసాం. చూద్దాం ఎట్లుంటుందో లోపల. నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా, దీనివల్లనే వస్తున్నా. సో ఇంతకుముందు హోలీ ఈవెంట్స్ అనేవి మనం వేరే ప్లేసెస్లో ఎక్స్ప్లోర్ చేసినాం, కానీ ఇంత దూరంలో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనమాట. లోపలికి వెళ్ళి చూద్దాం, అంటే లగేజ్ కానీ ఎక్కడైనా పెట్టుకోవడానికి, ఫుడ్ అండ్ లోపల ఏమేమి గేమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపించడానికి ఐ విల్ ట్రై మై బెస్ట్. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం గాయ్స్. అక్కడ ఎక్కడో ఏదో ఒక ప్లేస్ ఉంటుంది కదా. ఎంట్రీ అవ్వంగానే మీకు ఇక్కడ బైక్ పార్కింగ్ వేరు అండ్ కార్ పార్కింగ్ సపరేట్గా ఉంటుంది. మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయిలేండి లోపలికి రాగానే. సో చైన్ కూడా వేసుకురావద్దని చెప్పింది. వాటర్ గేమ్స్లో పోతే ఏం చేస్తామని అన్నది. అసలే రీసెంట్గా ఒకటి పోగొట్టిన అనమాట. మళ్ళీ మా అమ్మ ఇంట్లోకి కూడా రానిదు, అందుకే తీసేసి వచ్చేసినాం అనమాట. ఇదైతే మనకి లోపలకి ఎంటర్ అవ్వడానికి బ్యాగ్ అంతా కూడా చెక్ చేస్తారు. టికెట్స్ అవంతా కూడా లోపల ఉంటాయి. మీరు ఇలా ఎంటర్ అవ్వగానే మీకు ఫుడ్ కోర్ట్ అయితే స్టార్ట్ అయిపోతుంది స్టార్టింగ్లోనే. సో ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మీకు టికెట్స్ ఉంటాయి అనమాట. మీరు అప్పటికప్పుడు కూడా తీసుకోవచ్చు టికెట్స్ అనేవి. సో లేదు అంటే ఇంతకుముందు బుక్ చేసుకున్నా కూడా ఓకే ఉంటుంది, అంటే లైన్ లేకుండా ఫాస్ట్గా ఉంటుంది కదా. సో వాటికి ఏంటంటే మీకు కొంచెం ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అది ఈ కౌంటర్. మీరు ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఉంటుంది ఈ కౌంటర్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు ఫుడ్ కోర్ట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ టికెట్ తీసుకునే వాళ్ళు తీసేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి టికెట్ ఏదైతే మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నామో అది అక్కడ వాళ్ళకి స్కాన్ చేసి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో వెళ్ళిన తర్వాత ఇదిగో ఇలా ఇతను కనిపించాడు, ఆయనకైతే సింతి షేక్ హ్యాండ్ ఇచ్చేసింది. మనం లోపలికి వచ్చాము. లోపలికి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లోనే మీకు హోలీ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. లాస్ట్ టైం కూడా మొత్తం రంగులు కొట్టేసుకొని అసలు చాలా హడావిడి అయిపోయింది అనమాట. సో అంత రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ అనమాట. నాకు ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది, ఎక్స్ప్లోర్ చేసి చూపించాలని ఉంది. సో అందుకే ఫస్ట్ అయితే మేము అక్కడ కాకుండా డిసైడ్ అయిపోయినాం అన్ని గేమ్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ చూద్దాము. ఎలాగో ఈవినింగ్ వరకు ఉంటుంది అనమాట హోలీ ఈవెంట్. ఇక్కడ వచ్చేసి మీకు లాకర్ ఉంటుంది, మీకు లాకర్ ఇస్తారు, సమ్ వాచ్ లాగా ఇస్తారు అనమాట. అది హ్యాండ్కి ఉంటుంది. సో ఇలా ఉంటుంది అనమాట. మీరు అక్కడ జస్ట్ అలా ట్యాప్ చేస్తే అది సెన్సార్స్ ఉంటాయి కదా, మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. బట్ ఎనీవే యూ నీడ్ టు చెక్, అంటే లాక్ వేసినప్పుడు లాక్ తీసేటప్పుడు చెక్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. సో మేమైతే ఇంకా అయిపోయింది అండ్ ఫస్ట్ మేము ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం, అంటే ఫ్యూ గేమ్స్ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. స్టార్టింగే ఈ షోకి అయితే వచ్చేసినాము. ఆ షో పేరు కూడా తెలియదు మాకైతే. సో వచ్చి కూర్చున్నాం అనమాట. ఇలా 3D గ్లాసెస్ అయితే ఇస్తారు. అది పెట్టుకోకపోతే మీకు అంతా కంప్లీట్గా బ్లర్ ఉంటుంది. ఎలా బ్లర్ ఉంటుందో కూడా నేను ఇక్కడ చూపిస్తుంది మీకు. ఇట్లా బ్లర్ అయితే ఉంటుంది. బట్ అది పెట్టుకుంటే మాత్రం మీకు చాలా దగ్గరగా ఉంటుంది. యూ ఆల్రెడీ నో. మస్త్ అంటే మస్త్ ఉంది గైస్ షో మాత్రం. Don't miss it when you come here next time. So how was Adventures of Chiku Siri? భలే ఉంది గైస్. నా మొహం నిండా నీళ్ళు పడ్డాయి గైస్. కాళ్ళ దగ్గర ఏవేవో తగులుతున్నాయి గైస్. బాబోయ్
కానీ దిగిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటని అడగాలి. అమ్మో బిస్కెట్ అవుతుంది. అక్కడ ఉంటుంది బాబాయ్. అసలు ఆనే చేయకుండా వీడియో తీసి దీని పనులన్నీ ఇట్లనే ఉంటాయి. నెక్స్ట్ బ్యాచ్ అయితే వెళ్తుంది కదా సింతి, అది ఎక్కుతావు నువ్వు. నేను ఎక్కా, అది ఎక్క, నేను ఎక్క. జంపింగ్ జంపిద్దాం పక్కన. జంపింగ్ ఇంకోటి ఉంది గైస్, దాని పేరు జంప్. టెక్నో జంపా? ఓకే టెక్నో జంప్. ఇది ఒకసారి చూద్దాం. రైడ్ స్టార్ట్ అయిపోతుంది గైస్, మనమైతే చూద్దాం. సింతి ఈస్ టేకింగ్ పిక్చర్స్ అన్నమాట. సో ఆ ఎర్ర షర్ట్ ఆయన కిందకు వస్తే స్టార్ట్ అయిపోతుంది. ఒక్కొక్కళ్ళ ఫేస్ చూడు. అదే కదా. భయంలో కూడా దాన్ని ఎక్కారు చూడండి మీరు, తోపులు రా భయ్. అయ్యో ఆపోజిట్లోనే కిడ్స్ది ఉంటుంది, ఒకసారి కిడ్స్ది చూసేద్దాం. Now we are going to Techno Jump. వెళ్తున్నాం ఎక్కనీకి వెళ్తున్నాం. సింతి నాకైతే కాళ్ళు కాలుతున్నాయి, చెప్పులు బాబోయ్. ఎక్కుదాం ఇది, ఎక్కు. అదేంటో పక్కకుంది. ఓయమ్మా ఇది బెల్ట్ వేసుకోవాలా? ఇప్పుడు ఎత్తేస్తాడు, దిగిన తర్వాత నేను చూపిస్తాను. రావాలి కదా బాబోయ్, తీయలేను. నాకు కూడా అక్కడ పంపించి రావాలి కదా. నాకు చెయ్యటు పెట్టాలంటే భయం అవుతుంది. నువ్వు అక్కడ నుంచి జరిగి ఇక్కడికి వస్తావేమో. గైస్ నాకు మిస్ ఇండియా అవార్డు ఇచ్చిండంట ఆయన, అది చెప్తున్నాడు. సిరిని చూడండి. పాంట్ జారితే నేను కూడా జారిపోతాను ఇక్కడ నుంచి కిందకి. ఇదంతా నెగిటివ్. ఆడ శిల్పరామ బోటింగ్ లో కూడా నెగిటివ్. స్టార్ట్ అయింది అబ్బా స్టార్టింగ్. ఎట్లా పెట్టుకోవాలి చెప్పు. తెలియదు నాకు.
జల్దీ ఎట్లుందో ఏమంటుందేమో తెలుగులో మాట్లాడతలేదు. నాకైతే బాడీ షివర్ అయిపోయింది గైస్. అమ్మో అది వస్తుంది. ఆ ట్రైన్ వస్తుంది ఇప్పుడు ఇక్కడికి, చూద్దాం. నాకు బాడీ షివర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇలా వాటర్లో వెళ్ళి ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నాం అనమాట. సో అది వే వచ్చేసి ఇక్కడ నుంచి మీకు కిందకి దిగాల్సి ఉంటుంది. నేను ఆ వే కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ నుంచి మనం అటు సైడ్ నుంచి వచ్చాము, ఇలా కిందకి వెళ్ళాలన్నమాట. సో అక్కడ క్రౌడ్ ఎలా ఉంది ఒకసారి అయితే చూద్దాము. సింతి అయితే ఆల్రెడీ వెళ్ళిపోయింది కిందకి. సో మనం కూడా వెళ్ళిపోదాం. వాళ్ళు అలా ఎందుకు అరుస్తున్నారంటే అది లైన్ కాకుండా లైన్ క్రాస్ చేసి ముందుకి జంప్ చేస్తున్నారనమాట. సో అక్కడ బోర్డ్ కూడా పెట్టారు అలా చేయొద్దనేసి, బట్ స్టిల్ వాళ్ళు అలా చేస్తున్నారు, అందుకే అరుస్తున్నారు. మేము ఆల్మోస్ట్ 1.5 hours నుంచి ఉన్నాము జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ 5 seconds వాటర్ కోసం. 5 seconds కూడా ఉందో లేదో తెలియదు మాకైతే. సో ఇలా స్టార్ట్ అయిపోతాయి అనమాట. వచ్చినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి. 2 trains యాక్టివ్లో ఉన్నాయన్నమాట. సో ఇలా వెళ్తున్నారు. మనదైతే నెక్స్ట్ వచ్చేస్తుంది, మనం కూడా ఎక్కేసేద్దాం. ఇంకా తెలుస్తలేదు ఎట్లా పెట్టాలి. లాస్ట్ మినిట్ ఏంటి నేను నా అవతారం How much is it? 30 seconds కోసం మేము ఆల్మోస్ట్ 1.5 hours వెయిట్ చేసినాం. అది మళ్ళీ 5 seconds. ఓ మై గాడ్, ఆ రైడ్ మళ్ళీ 5 seconds కూడా లేదు వాటర్లో. పెద్ద బిస్కెట్. ఇప్పుడు ఇది ఇలా పైకి వెళ్తుంది అనమాట. నేను ఎక్కనే బాబు, నువ్వు ఎక్కుతావా? బాబోయ్, అబ్బా స్టార్ట్ అయిందిరా బాబోయ్. ఓ నో, సింతే ఎక్కుతామ్మా. ఇట్లా ఉంటుంది గైస్.
పిల్లోడు ఒక్కడే ఎక్కిండు. అరే రే రే భయం కూడా లేదు వాడికి. అయ్యో యా అమ్మా కెమెరా లేకుండా ఎంజాయ్ చేద్దాం అనేసి సింపి ఫస్ట్ తీసేసింది గోప్రో నుండి. ఇప్పుడు నేను తీసిన. సో ఇదంతా ఓవర్గా ఏం లేదు, బాగా కొంచెం అటు ఇటు ఉయ్యాలు ఊపినట్టు. పచ్చిగా ఉన్నాం కదా, అందుకని సెకండ్ వన్ అవుతుంది కొంచెం ఆటలు స్టార్ట్ అవుతుంది. పట్టుకొని అవసరం కూడా లేదు. ఇది వచ్చేసి సర్కస్ ట్రైన్ అనమాట. సో కిడ్స్ కూడా ఎక్కి ఎంజాయ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు ఏదైతే దిగామో దానికి ఆపోజిట్లోనే ఉంటుంది. సో కిడ్స్కి ఉపయోగపడుతుందని చెప్పేసి ఇది ఒక షార్ట్ అయితే నేను చేస్తున్నాను, ఒక చిన్న క్లిప్. అండ్ నెక్స్ట్ కూడా ఇంకా చాలా ఉన్నాయి, అండ్ వాటర్ గేమ్స్ అయితే చాలా ఉన్నాయి అనమాట. నేను అవి కూడా చూపిస్తాను. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ క్లిప్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది చూపిస్తాను మీకు, కాకపోతే అది ఇప్పుడే వాళ్ళు దిగేశారు, మళ్ళీ వాళ్ళు అంతా ఫిల్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి పక్కనే మీకు షుగర్ కెన్ జ్యూస్ అండ్ బాదం మిల్క్ లస్సీ ఇవి ఉన్నాయన్నమాట. ఇవి చూపిద్దాం అనేసి ఈ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మీకు క్రేజీ కార్స్ అనమాట. సో ఇది మనం ట్రై చేయడానికి వెళ్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్ అయితే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ ఎంట్రీ అయిపోవచ్చు. అండ్ లైన్ కూడా చాలా తక్కువగానే ఉంది. ఇక్కడ పక్కన అయితే మీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చేసారనమాట. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయితే సరిపోతుంది. సో ఇదేం లేదు, డాషింగ్ కార్స్ అనమాట, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడమే. సో ఇక్కడ చూసారు కదా, మనం కూడా ఇప్పుడు అటుకుండా వెళ్ళిపోయేసి మీకు రైట్ సైడ్ ఉందన్నమాట లైన్, అటువైపు వెళ్ళేసి మనం కూడా స్టార్ట్ చేసేద్దాం అనమాట. సో ఇందాక మనం చూపించాం కదా ట్విన్ ఫ్లిప్ అనుకుంటాను ఇది. సో ఇదైతే స్టార్ట్ అయిపోయిందనమాట. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బాబు. ఇసిరి కింద వస్తుందో కూడా తెలియదు అనమాట. అంత భయంగా ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు ఎక్కద్దు, అంటే ట్రై కూడా చేయొద్దు. చూడడానికి బాగానే ఉంటుంది, ఎక్కితే మాత్రం దిమ్మ తిరిగిపోతుంది, అట్లా ఉంటుంది ఇది.
పైకి తీసుకో ఎట్లా తిప్పుతున్నా అదే కదా, అదిగో ఆయన ఏడుస్తున్నాడు బాబు. ఎట్లా ఆపుతారు? వామ్మో, ఒక్క సీట్ చూడు పర్టికులర్గా తెలుస్తుంది అక్కడ దగ్గర. ఈయనైతే ఒక్కడే ఉన్నాడు తనలో. నేను ఒక్కదాన్ని ఉండే లాస్ట్ అయ్యో, హే భగవాన్, వాళ్ళని కాపాడు తండ్రి. నెక్స్ట్ ఇది కొలంబస్ టైప్ ఉంటుంది కదా, సో ఇదైతే మేము ట్రై చేయలేదన్నమాట, జస్ట్ నార్మల్ లాగానే అనిపించింది. అండ్ దీనికి ఆపోజిట్లో ఇంకొకటి ఉంటుంది. సో ఇదేంటంటే మీకు మినీ అంటే కోస్టర్ ఉంటుంది కదా, ఇప్పుడు అక్కడ ఎలా అయితే మనం పెద్ద చూసామో ఇది దానికంటే మినీ అనమాట, చిన్నది ఉంటుంది అనమాట. టెర్మిట్ కోస్టర్ అనేసి సంథింగ్ ఏదో ఉంటుంది దీని పేరు. సో ఎంట్రీ అయిపోవాలి. దీనిలో కూడా మనకి చాలా చీకటిగా ఉంది. సో వీడియో మాత్రం కొంచెం లైట్గా ఆ చీకటిలోనే ఎల్లో కలర్ తీసేసాము. ఇంకా తీస్తాను, అక్కడ వరకు తీస్తాను. స్టార్ట్ అవుతుంది సింతి, స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతుంది, నేను లోపల పెట్టేస్తా, నువ్వు గట్టిగా పట్టుకో. చాలు పడేసి అలా అయితే ఓకే, కానీ చూడదు. బాగుందా? మేము అన్నీ చూసి సగం వరకు ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళేటప్పటికే మాకు ఫుడ్ అనేది లేదనమాట. కొన్నిట్లో అయితే అసలు ఎంత క్యూ ఉందంటే అంత క్యూ ఉంది. సో ఇది వచ్చేసి మీకు ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఫుడ్ కోర్ట్ ఏంటి అనేసి కూడా నేను బయట నుంచి మీకు ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ హోలీ ఆర్డర్ చూసారండి ఎంట్రన్స్లో. సో ఎంట్రన్స్లోనే ఉంటుందన్నమాట. మిగతా ఫుడ్ కోర్ట్స్లో ఫుడ్ అయితే లేదు. కాకపోతే ఇక్కడ బిర్యానీ అవైలబుల్లో ఉంది. ఫుడ్ కోర్ట్ అనేసి కింద నుండి పైకి రావాలన్నమాట. సో ఫస్ట్ ఫ్లోర్కి రాగానే ఇక్కడ మీకు ఫుడ్ అయితే ఉంటుంది. టికెట్ తీసుకొని టోకెన్ తీసుకొని పక్కన ఫుడ్ తీసుకొని లోపలికి వెళ్ళి కూర్చొని తినొచ్చు. యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి 450 రూపీస్ ఉందన్నమాట. సింగిల్ వన్ వచ్చేసి 450 రూపీస్. యాక్చువల్లీ బేసిక్గా నాకు సింతికి ఒక సింగిల్ బిర్యానీ చాలా ఎనఫ్ అనమాట. సో అదే తీసుకున్నాము. అండ్ టేస్ట్ ఎలా ఉంటుంది అనేసి ఒకసారి అయితే టేస్ట్ చేయాల్సిందే. నేను తినే చికెన్ ఎక్కువ నువ్వే తినాలి. నేను కొంచెం తింటాను.
చెప్తేనే ఇక్కడ ఒక బిర్యానీ ఉందని తెలిసింది కదా, షేర్ చేస్తాం. అది కూడా నేను చూసాను, ఆ సెక్షన్ బిర్యానీ సెక్షన్ ఈజీ అని పైన ఉంది. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అక్కడ నేను ఇంత బాగుంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ క్రౌడెడ్ డే రోజు కూడాను చాలా బాగుంది ఫుడ్. యూ కెన్ ట్రై. ఆ పాప ఎవరో పక్కన వాళ్ళ పాప అనమాట. అక్కడ కూర్చుంటే దీనికోసమని వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూపిద్దామనేసి. సో ఆ పాప ఉంది. సో దాన్ని తీసుకుంటే అసలు ఎవరినో చూసినట్టు చూస్తుంది నన్ను అయితే మాత్రం. ఉంటుంది ఒక్కసారిగా తీసుకొచ్చి కింద పడేస్తుంది ఇది. ఇదేంటి జీఫాల్ అంట. ఓకే, అక్కడ చూడండి క్రౌడ్ ఎంతమంది ఉన్నారు. బాబోయ్ అయిపోయింది. స్లోగా పోయి ఒక్కసారిగా వేస్తుంది, కింద పడేస్తుంది. వామ్మో, చూస్తుంటేనే భయం వేస్తుంది నాకు. అదేంది 2 minutes దాటింది. ఇదా నువ్వు స్టార్ట్ అయ్యాక స్టార్ట్ చేసినావు. ఆహా, ఇప్పుడు చూడండి ఎట్లుంటుందో దీన్ని వ్యవహారం. వెయిటింగ్ ఫర్ ఇట్ యాక్చువల్లీ. ఓ అమ్మా, అయ్యో అయ్యో అయ్యో, ఒక్కొక్కరికి గాల్లోనే ఎగిరిపోయిన ప్రాణాలు. పేలినట్టుంది, గుండె పేలినట్టుంది. వాటర్ గేమ్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకుందాం వెళ్ళి. సో వాటర్ గేమ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే ఇప్పుడు చేంజ్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ లాకర్ దగ్గరికి వచ్చాము. సో గర్ల్స్ లేడీస్కి చేంజింగ్ రూమ్ వచ్చేసి అప్లో ఉంటుంది, అంటే పైన ఉంటుంది. ఎవరాడు అరుస్తాడు. సో చేంజ్ చేసేసుకున్నాం అనమాట, కిందకి వెళ్తున్నాం. సో రెడీ అయిపోయినాం అనమాట వాటర్ గేమ్స్కి. డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నాం. ఇప్పుడు వెళ్ళిపోదాం. ఇక్కడ ఏదో టోల్ బజాయిస్తున్నారు. There is one restaurant here, Waves Restaurant. इट्ला कॉर्नर की ना. Oh my God. రావా ఇంకా లోపలికి.
ఇంత పొడవుగా వేస్తున్నా రావే నా హైట్ అంతా ఇదొక పెరిగేనండి అంత పొడవు నువ్వు ఇక్కడ వరకు ఇది వేపుల్ వేపుల్ ఇది వేపుల్ నో కూల్ తీస్తున్నది అది ఆన్లోనే ఉంది ఇప్పుడు వచ్చింది పర్రే ఇంత పొడవు కూడా కూడా భయపడుతుంది దీనంత వేస్ట్ లేదు నాకు అంతగా లేదు ఇదేం పెద్ద అంత ఇదిగా లేదనమాట. వాటర్ కూడా అంటే డర్టీగా ఉన్నట్టు అనిపించినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉందనమాట. పైనుంచి వాటర్ పడుతూ ఉంటాయి. ఆ డ్రమ్ ఏదైతే ఉందో అది ఫిల్ అయిన తర్వాత వాటర్ పడుతూ ఉంటాయి అనమాట. నాకు అప్పటికే చాలా చల్లగా అనిపిస్తుంది. ఈవినింగ్ కూడా అయింది కాబట్టి నేనైతే వెళ్ళలేదు, సింతే వెళ్ళింది. దీని తర్వాత మనకి జైంట్ ఫిల్ ఉంటుంది కదా 11 floors అబవ్లో, సో దానికైతే వెళ్ళాము. ఇక్కడ మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఫస్ట్ అయితే వీడియో చూపిస్తాను, తర్వాత నేను చెప్తాను. మీరు గుర్తుపట్టారని అనుకుంటున్నాను. ఈయన వచ్చేసి రవి మంత్రి గారు అనమాట. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్. గోదావరి స్లాంగ్లో చాలా బాగా చేస్తారనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్స్, లేడీస్ సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా. సచ్ ఎ నైస్ పర్సన్ హీ వాజ్. అసలు అంటే ఇంతగాని లేదనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంత కూల్ అండ్ డౌన్ టు ఎర్త్ ఉండడం. సో మేము వాళ్ళు వెళ్ళిన దాకా మేము ఉన్నాం అనమాట పైననే. సో అక్కడ ఒక 2 అంటే జైంట్ వీల్ ఒకటి ఇదొకటి ఉండే కదా. సో ఇవన్నీ అయిపోయిన దాకా ఉన్నాం. మేము కూడా అది ఒక వీడియో క్లిప్ కూడా తీసామన్నమాట. నేను కూడా ట్రై చేశాను. ఫస్ట్ లోపలికి వాళ్ళు అనగానే భయం వేసింది, తర్వాత ఓకే ఓకే అని అనిపించింది. సో ఇది వచ్చేసి మనకి పైనుండి వ్యూ అనమాట, ఎలా ఉంది వండర్లా అనేసి. సో అదొక జస్ట్ వ్యూ లాగా పెట్టాను అనమాట. డ్రెస్ చేంజ్ చేసి అక్కడ అగైన్ ఇక్కడ హోలీ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఇప్పుడిప్పుడే కొంచెం జనాలు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకొని అక్కడికి వస్తూ ఉన్నారనమాట. లైట్గా చాలా తక్కువ క్రౌడ్ అయితే ఉంది ప్రస్తుతానికి. సో ఇంకా ఉండే కొద్దీ ఎక్కువ అవుతుంది అనమాట. మనం కూడా తర్వాత వెళ్ళిపోయేసి జాయిన్ అయిపోదాం.
మేము కూడా వీడియో సెటప్ చేసుకుంటూ చిన్నగా వెళ్ళి జాయిన్ అవుతున్నాం అనమాట. సో ఎలా ఉంటుందో చూద్దాం, ఆ వైబ్ ఎలా మ్యాచ్ అవుతుందో చూద్దాము. లాస్ట్ టైం అయితే నెక్స్ట్ లెవెల్ మ్యాచ్ అయ్యి ఉండే, ఇప్పుడు కూడా చూద్దాం. సో మా వైపు కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇదేదో మ్యూజిక్ వచ్చింది. ఇవన్నీ కూడా ఎక్కడో చూసినవి విన్నవి లాగా అనిపిస్తున్నాయి అనమాట. ఈ మ్యూజిక్ కొన్ని మాత్రమే తెలుసు నాకు. పాటలు, హిందీ పాటలు అన్నీ తెలీదు. ఏదన్నా ఫేమస్ అయ్యి ఎవరి దగ్గర నుంచి అన్నా విన్నవన్నమాట ఈ పాటలు. సో లెట్స్ వైబ్ అనమాట. ఏ పాట అయితే ఏంటి, మ్యూజిక్ అంతా వైబ్ అయితే బాగానే ఉంటుంది కదా. Not to forget, we have the best dancing boy and the best dancing girl coming up, surprising gifts. On the count, all the boys, all the guys. 1, 2, 3, 4. ఇప్పటికీ క్రౌడ్ చాలా ఎక్కువైపోయింది అనమాట. సో మేమైతే మోస్ట్లీ అంటే మ్యాక్స్ ఫ్రంట్లోనే ఉన్నాము. సో క్రౌడ్ వచ్చే కొన్ని మేమైతే ముందుకు జరిగిపోతూనే ఉన్నాం. సో ఇలా అయితే వైబ్ అవుతున్నారు అనమాట. క్రౌడ్ అంతా కూడా మోస్ట్లీ ఎక్కువ మంది జెంట్సే ఉన్నారు. లేడీస్ వచ్చేసి ఒక వైపు ఉన్నారు, లేదంటే ఇంకొక వైపు బ్యాక్ సైడ్ లేదంటే ఫ్రంట్ ఉన్నారు. మేము మాత్రమే ఓన్లీ ఒక 6 to 7 మెంబర్స్ లేడీస్ వరకు మాత్రమే మేము ముందున్నాం అనమాట. అంటే మిడిల్లో ఉన్నాం యాక్చువల్గా. ఫైనల్గా సూపర్ స్టార్ పాట ఒక్కటి చూసేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. లాస్ట్లో సింటిని ఎవరో ఒక అమ్మాయి సాల్సా డ్యాన్స్ చేయమంటే ఆ మ్యూజిక్ వస్తుంటే దానికి డ్యాన్స్ చేసింది. షార్ట్ క్లిప్ కూడా యాడ్ చేసాను. ఇంతటితో అయితే మన వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. వండర్లాలో హోలీ